నమస్తే. కేకే న్యూస్, జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం గోపులాపూర్లో ఉన్న ఇప్పుడు గోపులాపూర్లో రైతు చనిపోయాడు కరెంటు షాక్తో. బుగ్గారం మండలం గోపులాపూర్ గ్రామంలో ఈరోజు ఉదయం గోవిందుల మల్లేశం గారు ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి వ్యవసాయ బావి స్టార్టర్ వద్ద ఎలుక వైరు కొరకడంతో షాక్ తగిలి రైతు మృతి చెందాడు. ఈ విషయం తెలిసిన వెంటనే అక్కడికి చేరుకున్న తాజా మాజీ జెడ్పీటీసీ సభ్యులు బాదినేని రాజేంద్ర గారు మాట్లాడుతూ రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, మోటార్ వద్దకు వెళ్లేటప్పుడు స్టార్టర్ను చెక్ చేసిన తర్వాతనే స్టార్టర్ను ముట్టుకోవాలని రైతులకు విన్నవించారు. మరియు బుగ్గారం మండల ఎస్ఐ శ్రీధర్ రెడ్డి గారు, కరెంటు డిపార్ట్మెంటు నేరెళ్ల ఏ రాజశేఖర్ గారు, రైతులు గోవిందుల ప్రభాకర్, మాజీ ఉప సర్పంచ్ గోవిందుల నారాయణ, బల్గురి ఉమాకర్ రావు, గడుసు లింగారెడ్డి, ఎరవేణి, వినోద్ తదితరులు పాల్గొన్నారు. అనుకున్నాడే నావా నిద్రపోయినట్టే ఉన్నాడే, మా బాబు నిద్రపోయినట్టే ఉన్నాడే ఆధార్ కార్డు గోపులాపూర్ గ్రామం మా సొంత విలేజ్. నేను ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం. నేను బాదినేని రాజేందర్ జెడ్పీటీసీగా వివరిస్తున్నాను. మా మిస్సెస్ కూడా ఎంపీపీ, నాకు దగ్గర వాళ్ళే, బంధువులు అవుతారు. అదేవిధంగా ఏంటంటే రైతు గోవిందుల మల్లేశం అని చాలా నిజంగా కూడా వ్యవసాయం ఉన్నది. గతం నుంచి చాలా ఏళ్ళ నుంచి దాదాపు 55-56 సంవత్సరాలు ఉంటాయి కావచ్చు అందాజ నాకు తెలిసి. మరి అట్లాంటి వ్యక్తి ఇలా చనిపోవడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే వాళ్ళ కుటుంబ పరంగా కావచ్చు, మరి పిల్లలు కావచ్చు, అందరూ కూడా పని చేసుకుని ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు. మరి అట్లాంటి వ్యక్తి ఇలా లేకపోవడం, మరి చాలా విలేజ్లో కూడా అందరికీ అన్యోన్యంగా మరి నోట్లో నాలుక లెక్క అందరితో బాగుండే వ్యక్తి ఇలా ఒకసారి లేకపోవడం చాలా బాధాకరం. మరి ఒకటే నేను రైతాంగానికి అయితే ఒకటి కోరుకున్నా, ఎందుకంటే ఇట్లాంటి ఇన్సిడెంట్లు అరుదుగా జరుగుతూ ఉంటాయి. అక్కడక్కడ జరగకుండా మనం కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలక్ట్రిసిటీ వాళ్ళు కూడా చాలా సందర్భాలలో వాళ్ళ వ్యక్తిగతంగా చెప్పినట్టు కాకుండా నిజంగా వాళ్ళ ప్రాణాలకు కావచ్చు, ప్రభుత్వం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ గురించి కావచ్చు చెప్తూ ఉంటారు. మనం కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం మన మీద ఉంటుంది. ఎందుకంటే ఇట్లాంటి ఏవైతే ఓల్డ్ కాలపు ఇనుప డబ్బాలు ఉంటాయి అవి రీప్లేస్ చేసుకోవడం, ప్లాస్టిక్ పెట్టుకోవడం, లేకపోతే మంచిది ఆధునికమైన ఇయ్యాల రేపు వచ్చినాయి ఇట్లా ముట్టంగానే షాక్ అయితే ట్రిప్ అయ్యేటి అవి ఉంటాయి, ట్రిప్పర్స్, దాన్ని ఏమంటారంటే బ్రేకర్స్ ఏమంటారు. నాకు ఎలక్ట్రిసిటీ గురించి చాలా తక్కువ. బ్రేకర్స్ ఉంటాయి, ఆ బ్రేకర్ మనం ముట్టంగానే పడిపోతాయి. అట్లాంటి కొంత కాస్ట్ ఎక్కువ ఉంటుంది, కానీ మనకు ఈ ప్రాణం మీదకి వచ్చినాక ప్రాణం విలువ కన్నా మరి పైసా ముఖ్యం కాదు. కాబట్టి అవన్నీ కూడా మనం రైతులం కొద్దిగా ముందు జాగ్రత్తగా తీసుకుంటే ఇట్లాంటి పరిణామాలు ఉన్నాయి. అందుకని ఇవాళ మా గోపులాపూర్ గ్రామంలో చూసినట్టయితే చాలా బాధాకరం. ఇవాళ ఒక మంచి రైతు, ఆయన పిల్లలు ఉన్నారు, అందరూ కూడా ఆ ఇల్లే ఆగమయ్యే పరిస్థితులు ఉంది. కాబట్టి ఇవాళ ప్రభుత్వం నుంచి వచ్చే పర్యాయం కావచ్చు, ప్రభుత్వం నుంచి మరి ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఏదైతే 5-6 లక్షలు, ఎంత 5 లక్షల ఎక్స్గ్రేషియా మరి డిపార్ట్మెంట్ పక్షాన మరి ప్రభుత్వ పక్షాన అందిస్తారు. కాబట్టి మరి అది అందినా కూడా ఒక అంతుకు అది పెద్ద ముచ్చట కాదు. కాబట్టి ఇలా రైతు కుటుంబం అంతా ఆగమైంది. కాబట్టి రైతులు ఇక ముందైనా కొద్దిగంత జాగ్రత్త పడాల్సిన మనం కూడా జాగ్రత్త పడాలి. మనం ఎవరినో నిందించడం కాదు, నిజంగా కూడా మనం ఏంటంటే అనుకోకుండా యాక్సిడెంటల్గా జరిగిన సంఘటనలు. కాబట్టి ఇట్లాంటి సంఘటనలు జరగకుండా మరీ కూడా జాగ్రత్తలు పడాల్సిన అవసరం మన మీద ఉంది. 1-2 సార్లు
ఈ కరెంటును ముట్టేటప్పుడు కూడా చెక్ చేసుకోవాలి. మనం ముట్టేటప్పుడు కొంత పద్ధతిగా చూసుకొని మరి ఎప్పుడు రాత్రి జరుగుతుంది, ఎలుకలు వచ్చి కుడుతుంది, ఇతరులు ఉంటుందో అట్లాంటిది కూడా గమనించి మనం ముందుకు మరి పోతే బాగుంటుందని మరొకసారి కూడా తెలుపుకుంటూ మరి ప్రభుత్వం నుంచి వచ్చే ఎక్స్గ్రేషియా తొందరగా మా అధికారులు వెంటనే వారి కుటుంబానికి అందించే విధంగా సాయం చేయాలని మరొకసారి కూడా కోరుతూ, ఇంకేమైనా కూడా ప్రభుత్వ పక్షాన వచ్చేది ఉంటే గౌరవ మరి ఎమ్మెల్యే గారు మరి లక్ష్మణ్ కుమార్ గారి నోటీసు కూడా తీసుకెళ్తాం. మరి ఏమి రావాల్సిన మరి ప్రభుత్వ ఫలాలు అందాల్సిన ఏవైతే ఉంటాయో రైతుకు రావాల్సినవి అవన్నీ అందే విధంగా తప్పనిసరి సహకరించే విధంగా మరి చూడవలసింది కదా గౌరవ ఎమ్మెల్యే గారిని కూడా కోరుతూ వారి నోటీసు కూడా తీసుకెళ్తామని మరి తెలియజేస్తుంది. థ్యాంక్ యూ వరకు ఏది లేదు ఇంట్లో పైకి పవర్ సప్లై డబ్బా మాట్లాడు ఇంతకుముందు చేసిన ఇప్పుడే చెప్తున్నా ఈ ఐదు పైగా మొత్తంగా ఉంటుంది.